హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10-15 నిమిషాల్లో ఈ మెత్తని దోశలు చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ రవ్వను వేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగతా రవ్వ మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్టు, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిలోంచి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా సెట్ దోశలాగా కొంచెం మందంగానే వేసుకోవాలి. దోశ పైన ఇలా హోల్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాక ఒక స్పూన్ తోటి ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ అనేది ఒకవైపు కాలాక ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే చేసుకొని తీసుకోవాలి. అంతే, అప్పటికప్పుడు 15 నిమిషాలు చేసుకునే మెత్తని దోశలు రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి తినడం మొదలుపెట్టామంటే ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటాయి. 10-15 నిమిషాలు చేసుకునే ఈ మెత్తని దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.